హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ ఉగ్గాని. దీన్ని మరమరాల తాలింపు అని కూడా అంటారు. అయితే ఇది ఎలా చేయాలి అనేది చూద్దామా. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందామండి. తాలింపు గింజలు పచ్చిపప్పు వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆల్రెడీ వేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకొని మొత్తం వేగేదాకా వేయించుకుందామండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. అది కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా ఇవి వేయించుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. ఇట్లా ఒక కంటైనర్, పెద్ద వెడల్పాటి కంటైనర్ తీసుకొని మరమరాలు పోసుకొని తడుపుకోండి. దాని నిండా నీళ్లు పోసుకొని ఇట్లా తడుపుకోవాలండి. అది కొంచెం చూసారు కదా, వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని మరమరాలన్నీ కూడా మొత్తం ఒకసారి కలిపుకోండి. అట్లా కలిపుకుంటే మీకు మొత్తం కూడా తడిచిపోతుంది. ఎక్కువసేపు పక్కర్లేదు, జస్ట్ అలా కొంచెం పిండి ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. మనం మొత్తం మరమరాలు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనము రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ పులుసుని తాలింపులో వేసుకుందాము. ఇప్పుడు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకుందామండి తాలింపు. ఈలోగా మనము ఒక పొడుము రెడీ చేసుకుందాం. ఒక జార్ తీసుకొని జార్లో ఎండుమిర్చి, ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎండుమిర్చి దాదాపు 10-11 వేసుకోండి. ఇలానే పుటానీ వేసుకుందామండి, కొంచెం పుటానీ. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందామండి. ఇది కొంచెం చూసారు కదా, 4 వెల్లుల్లి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదండి, దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మనం పట్టుకున్న పొడుము ఉంది కదండి, అది వేసుకుందామండి. పొడుము వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మొత్తం. మనం తీసుకున్న తాలింపు కూడా వేసుకోవాలండి. మనం తీసుకున్న తాలింపు కూడా ఇప్పుడు వేసుకుందామండి. దాంట్లో మనం వేసుకున్న తాలింపు ఇప్పుడు మొత్తం కూడా మంచిగా ఒకసారి కలిపుకుందామండి. మనము గెంటితో కలుపుకుందాము. కానీ గెంటితో కలుపుకున్న దానికన్నా కూడా చేతితో కలిపితేనే ఆ రెసిపీ అనేది మంచిగా పట్టిద్దండి ప్రతి మరవరానికి. అందుకని చేతితో కలుపుతున్నానండి. అంతే అండి, మరవరాల తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని ఉగ్గాని అని కూడా అంటారు. అయితే ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.